Hello friends, welcome to our channel. Today topic matrices. So ఇందులో మనకి 5 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ సెట్కి. మ్యాట్రిక్స్ నుంచి ఎట్లా ఏ ఫామ్లో ఉంటుంది అండ్ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ అండ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాటి నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఫస్ట్ బేసిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో మ్యాట్రిక్స్ an ordered rectangular array of numbers or functions is called matrix. అంటే రెక్టాంగిల్ ఫామ్లో ఉండి నెంబర్స్ ఆర్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో sin x cos x అట్లా ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు. సో an ordered rectangular array of numbers or functions is called matrix. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మ్యాట్రిక్స్ని ఏ తోటి ఇండికేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఏ ఈక్వల్ టు రో. సో ఇది ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఇట్లా వచ్చేసి రోస్ ఇట్లా వర్టికల్ వచ్చేసి కాలమ్స్, హారిజెంటల్ రోస్. సో మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ 3 కాలమ్స్. సో దీన్ని ఏమని చేయొచ్చు? 3x3 మ్యాట్రిక్స్ అనొచ్చు ఫ్రెండ్స్. సో హారిజెంటల్ ఉంటే రోస్, వర్టికల్ ఉంటే కాలమ్స్. సో ఇది రో 1, రో 2, రో 3. నెక్స్ట్ కాలం 1, కాలం 2, కాలం 3. కాలం 1లో చూసినట్లయితే ఎలిమెంట్స్ 1, 1, 5, 0. నెక్స్ట్ కాలం 2లో 2, 7, 3. సో ఇట్లా ఎలిమెంట్స్ రోలో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? 1, 2, 4. నెక్స్ట్ రో 2, 5, 7, 8. సో ఇట్లా హారిజెంటల్ ఉంటే రోస్, వర్టికల్ ఉంటే కాలమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకవేళ ఆర్డర్ ఇస్తారు ఫ్రెండ్స్, మనకి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇచ్చి వాటి నెంబర్ ఆఫ్ రోస్ ఏంటి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటి, ఈచ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈచ్ కాలంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది నువ్వు చూద్దాం. సో ఆర్డర్ డిస్క్రైబ్స్ అబౌట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ ఒక ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది చెప్తుంది ఆర్డర్ అనేది. సో if order of a matrix is m into n, then so order అనేది m into n. so number of rows ఎన్ని? number of rows equal to m. so m number of columns equal to n. సో మనకి క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగితే m రాసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే n. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రోలో ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం మ్యాట్రిక్స్ ఇవ్వలేరు, జస్ట్ ఆర్డర్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రో ఈక్వల్ టు n. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ కాలం m. తర్వాత మ్యాట్రిక్స్లో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ అంటే m into n. సో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. మల్టిప్లై చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్లో మొత్తం టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాబ్లం ఇవ్వకుండా జస్ట్ 2 సెకండ్స్లో అట్లా గెస్ చేసేటివి ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకోసమే ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇఫ్ ఏ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 25 into 16 దెన్. సో ఇప్పుడు ఇట్లా 25 into 16 ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇట్లా ఎన్ని ఉంటాయి అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇందాక ఒక ఫామ్లో చూసినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్ దీన్ని m into nగా అజ్యూమ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు సో m into n అజ్యూమ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ రోస్ మనకి m into n ఆర్డర్ అంటే m అని మెన్షన్ చేసినాం ఫ్రెండ్స్. సో ఇక్కడ m ఈక్వల్ టు ఎంత? 25. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మీన్స్ వాట్? n ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మనం n అనుకున్నాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు n అనుకున్నాం ఫ్రెండ్స్. సో కానీ ఇక్కడ మనకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి n ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఈచ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అంటే ఏంటి? మనం ఇందాక ఏమనుకున్నాం? n అనుకున్నాం ఇక్కడ. సో n ఈక్వల్ టు ఎంత? 16. సో 16. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలం
ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలం అంటే ఏంటి m అనుకున్నాం. సో ఇక్కడ m ఈక్వల్ టు ఎంత 25. సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ తెలిసినాయి, కాలమ్స్ తెలుసు, రోస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలిసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే కాలంలో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలిసింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్. సో మనకు టోటల్ మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్ అనేది అంటే m ఇంటూ n అన్న. సో 25 ఇంటూ 16 ఈక్వల్ టు ఎంత 400. సో ఇట్లా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం m ఇంటూ nగా అజ్యూమ్ చేసుకొని రోస్ కాలమ్స్ ఈచ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్, ఈచ్ కాలంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని, కాలమ్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అట్లాగే ఒక మ్యాట్రిక్స్లో టోటల్ ఎలిమెంట్స్ ఎట్లా అనేది ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మ్యాట్రిక్స్ ఇవ్వకుండా ఆర్డర్ ఇస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మ్యాట్రిక్స్ గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 8. సో ఇదేంటి 3/3 మ్యాట్రిక్స్, 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే పొజిషన్ నెంబర్స్. ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ రోలో చూస్తే మనకి 1 1 1 2 1 3 1 1 1 2 1 3 ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే 1 1 1. సో ఇదంతా ఫస్ట్ రో అన్నట్టు. నెక్స్ట్ ఈ 1 ఇండికేట్స్ కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3. సో మనము వర్టికల్గా ఉన్నాయి కాలమ్స్ అనుకున్నాం, హారిజెంటల్గా ఉన్నాయి రోస్ అనుకున్నాం కాబట్టి ఇది మొత్తం ఫస్ట్ రో. సో ఈ ఫస్ట్ 1 1 1 ఇండికేట్స్ రో నెంబర్. ఇట్లా వర్టికల్గా ఏంటి కాలమ్స్ అన్నాము కదా. సో 1 ఫస్ట్ కాలం, 2 అంటే సెకండ్ కాలం, 3 థర్డ్ కాలం. సో ఇట్లా ఈ 1 2 1 1 1 2 1 3 ఇవి ఇండికేట్స్ ఏంటి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క పొజిషన్, ఏ పొజిషన్లో ఉన్నాయని అంటే ఏ రోలో ఏ కాలంకి సంబంధించింది అనేది ఇది ఇట్లా ఇండికేట్ చేస్తాయి అన్నమాట, బ్లాక్ పెన్ తోటి రాసిన ఫ్రెండ్స్. సో చూడండి. నెక్స్ట్ సెకండ్ రో అబ్జర్వ్ చేస్తే 2 2 1 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, 2 2 అంటే సెకండ్ రో సెకండ్ కాలం, 2 3 సెకండ్ రో థర్డ్ కాలం. సో ఇట్లా పొజిషన్ నెంబర్స్ అంటారు ఫ్రెండ్స్ వీటిని. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ని ఏంటిది ఏ ఈక్వల్ టు గివెన్ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాం, ఏ ఈక్వల్ టు ఏఐజే. ఇది ఏంటిది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 ఇంటూ 3గా రాసుకున్నాం ఫ్రెండ్స్. సో ఐజే ఇవి ఏం ఇండికేట్స్ చేస్తాయి అంటే ఐ ఇండికేట్స్ పొజిషన్ ఆఫ్ రో. సో ఐ ఇండికేట్స్ పొజిషన్ ఆఫ్ రో, ఏ రో అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 2 1 ఇది ఐ ఇది జే అనుకుంటే 2 ఇండికేట్స్ సెకండ్ రో. నెక్స్ట్ జే పొజిషన్ ఫర్ కాలం. సో జే మీన్స్ వాట్ 1 అంటే ఏ కాలం ఫస్ట్ కాలం. సో ఇట్లా ఐజే పొజిషన్, ఐ ఫర్ పొజిషన్ ఫర్ రోస్, జే ఫర్ పొజిషన్ ఫర్ కాలం. అంటే జే అనేది కాలం నెంబర్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట, ఐ ఏమో రోస్ ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 1 2 4 7 8 9 ఫ్రెండ్స్. ఇది చూడండి 1 2 4 7 8 9 3 6 5. సో ఇది ఒక మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఐ ఈక్వల్ టు జే ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు డయాగ్నల్. ఎందుకు డయాగ్నల్ అన్నామంటే ఫర్ సపోజ్ దీన్ని చూసుకుంటే మనకి కాలం అండ్ రో, కాలం రో సేమ్ నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఐ ఈక్వల్ టు జే, ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు జే అవుతుందో దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం ఫ్రెండ్స్. సో ఐ ఈక్వల్ టు జే ఈక్వల్ టు డయాగ్నల్. సో ఫస్ట్ ఐ రాసుకుంటా, నెక్స్ట్ జే రాసుకుంటా, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మొత్తానికైతే 2 వాల్యూస్ సేమ్ ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు ఈ కాలంని చూస్తే ఫర్ సపోజ్ నేను దీన్ని డయాగ్నల్ అన్నా. సో ఐ ఈక్వల్ టు జే ఈక్వల్ టు ఐ అవుతుందా అని అంటే మనం పైన దీన్ని చూసుకుంటే ఫర్ సపోజ్ ఇక్కడ దీన్ని డయాగ్నల్ అని చెప్పాను ఫ్రెండ్స్. సో డయాగ్నల్ అని చెప్తే చూడండి ఐ ఈక్వల్స్ ఏంటిది పొజిషన్ ఆఫ్ రో ఇండికేట్ చేస్తుంది, జే ఇండికేట్స్ పొజిషన్ ఫర్ కాలం అన్న. చూడండి ఐ ఈక్వల్ టు జే. సో 2 1 1 సేమ్. నెక్స్ట్ ఇక్కడ 2 2 ఐ ఈక్వల్ టు జే ఉంది. నెక్స్ట్ 3 3 మీన్స్ ఐ ఈక్వల్ టు జే ఉంది. సో ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు జే అవుతుందో అప్పుడు మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ 3 ఇట్ సైడ్ 3 అప్పర్ 3 లోయర్ 3 ఉంది. సో ఇది ఏంటంటే ఐ లెస్ దెన్ జే ఎలిమెంట్. సో ఐ లెస్ దెన్ జే ఎలిమెంట్, ఎప్పుడైనా ఇక్కడ ఐ అనేది లెస్ దెన్ జే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే ఐ గ్రేటర్ దెన్ జే.
సో ఇట్లా మనం చూసుకుంటే జే ఈక్వల్ టు డయాగ్నల్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఐ ఈక్వల్ టు జే అన్నాం కాబట్టి 1 1 సేమ్ వాల్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ చూస్తే ఇక్కడ సేమ్ ఉన్నాయా లేవు, ఐ వాల్యూ 1 జే వాల్యూ 2. సో ఇట్లా రిమైనింగ్ చూస్తే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సో వాల్యూస్ వేరే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2. సో మ్యాట్రిక్స్ ఏంటి, ఆర్డర్ 2/2. ఇఫ్ ఎలిమెంట్ ఏఐజే ఈక్వల్ టు ఐ ప్లస్ జే ఫర్ ఎనీ ఆర్, ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇట్లుంటే మనము ఇది ఏమి ఇండికేషన్ చేస్తుంది అంటే ఫర్ ఎవ్రీ ఆర్, ఫర్ ఎనీ ఆర్, ఫర్ ఆల్. సో ఇది ఏంటంటే ఫర్ ఎవ్రీ, ఫర్ ఎనీ, ఫర్ ఆల్. ఫర్ సపోజ్ ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ అని అన్నాడు. ఏఐజే ఈక్వల్ టు ఐ ప్లస్ జే ఎప్పుడు చేయాలి, ఐ ఈక్వల్ టు జే. సో 2 వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడే మనం ఐ ప్లస్ జే చేయాలి. నెక్స్ట్ ఏఐజే ఈక్వల్ టు ఐ ఇంటూ జే, ఇది ఎప్పుడు చేయాలి, ఐ ఇంటూ జే ఎప్పుడు మల్టిప్లై చేయాలంటే ఐ నాట్ ఈక్వల్ టు జే. సో 2 వాల్యూస్ ఐజే వాల్యూస్ ఈక్వల్గా లేనప్పుడు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈక్వల్గా ఉంటే ప్లస్ చేయాలి. సో అట్లా మల్టిప్లై చేస్తే ప్లస్ చేస్తే మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. మనం ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ని ప్రకారం ఒక మ్యాట్రిక్స్ని ఫామ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకేంటి ఆర్డర్ 2/2 మ్యాట్రిక్స్ అన్నారు ఫ్రెండ్స్. సో నేను 2/2 మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నా. A11, A12, A21, A22. సో 2/2 మ్యాట్రిక్స్ అన్నారు ఫ్రెండ్స్, అంటే 2 rows 2 columns. సో ఇది 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ దీని నుంచి నేను ఏం చేయాలి, ఏఐజే ఈక్వల్ టు ఐ ప్లస్ జే వేయాలి అని అంటే ఐ ఈక్వల్ టు జే ఉండాలి. ఐ ఈక్వల్ టు జే ఇక్కడ మ్యాట్రిక్స్లో చూసుకుంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ని అబ్జర్వ్ చేస్తే 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో 2 వాల్యూస్ సేమ్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో 1 + 1. నెక్స్ట్ సెకండ్ కాలమ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1 + 2, 1, 2 ఉంది, నాట్ ఈక్వల్ టు, ఇవి రెండు సేమ్ కాదు. సో ఐ ఇంటూ చేయాలి అంటే 1 × 2. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ కాదు ఫ్రెండ్స్. సో అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయాలి. 2 × 1 సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎందుకు ప్లస్ చేస్తున్నా, ఎందుకు మల్టిప్లై చేస్తున్నా, ఇవి 2నే ఎందుకు ప్లస్ చేసిన, ఇవి 2నే ఎందుకు మల్టిప్లై చేసిన అంటే మనకు కండిషన్ ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో. ఏంటి, ఏఐజే అంటే ఈ వాల్యూ ఫ్రెండ్స్. ఏ ఇండికేట్స్ ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ ఉంటే ఫర్ సపోజ్ కాన్స్టెంట్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఐ ఏమో రో నెంబర్, జే మీన్స్ కాలం, ఇండికేట్స్ ది కాలం నెంబర్. సో ప్లస్ ఎందుకు వేసినానంటే ఐ ఈక్వల్ టు జే. సో 2 వాల్యూస్ సేమ్ ఉంటే ప్లస్ చేయమన్నారు. నెక్స్ట్ 2 వాల్యూస్ ఈక్వల్గా లేకుంటే మల్టిప్లై చేయమన్నారు కాబట్టి 2 వాల్యూస్ మల్టిప్లై లేవు ఫ్రెండ్స్. సో మల్టిప్లై చేసిన. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 1 + 1 ఏంటి 2, దీన్ని మల్టిప్లై చేస్తే 2. నెక్స్ట్ ఇక్కడ 2, ఇదేంటి 4. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ దీని నుంచి సో ఇది ఏమని రాసుకోవచ్చు, 2 2 2 4. సో మనకి గివెన్ మ్యాట్రిక్స్ ఇది ఫ్రెండ్స్. సో ఇట్లా ఆర్డర్ మెన్షన్ చేసి కండిషన్స్ ఇస్తే ఇట్లా చేయండి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ అంటే బేస్డ్ ఆన్ ఆర్డర్తో చూస్తే ఇఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ m × n. సో m × n అని మెన్షన్ చేస్తే ఫస్ట్ కండిషన్ ఏంటంటే m = n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ m = n అంటే m = n = 2 అనుకుంటాయి. సో ఇదేంటిది 2/2 మ్యాట్రిక్స్. సో దీనికి మనము ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ చూడండి, ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇచ్చిరు m × n అని. సో ఫస్ట్ టైప్ చూస్తే m = n. ఇఫ్ m = n అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నట్టు. సో m = n = ఫర్ సపోజ్ 2 అనుకుంటే 2/2 మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే m = n అని అన్నాం, m = n = 3. సో 3/3 మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 6 0 1 2 3 by 3 matrix friends. So horizontals indicates rows, number of rows ఏంటి 3 ఉన్నాయి, number of columns ఏంటి 3 ఉన్నాయి. సో 3 number of rows number of columns 3 కాబట్టి 3 by 3 matrix friends. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి సెకండ్ కండిషన్. ఫస్ట్ దాంట్లో m ఈక్వల్ టు n అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ m నాట్ ఈక్వల్ టు n అంటే అదే ఏ ఫామ్ మ్యాట్రిక్స్ అని అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. m నాట్ ఈక్వల్ టు n అన్నాడు కాబట్టి n డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. సో m ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 2. m ఈక్వల్ టు 3 అంటే ఏంటి, కాలమ్స్ 3 ఉండాలి, రోస్ ఏంటి 2. సో కాలమ్స్ 3 రోస్ 2, ఇది రో అన్నమాట. సో రోస్ ఎన్ని, 1 ఫస్ట్ రో సెకండ్ రో. కాలమ్స్ చూసుకుంటే 3 కాలమ్స్. సో ఇది ఏ ఫామ్లో ఉంది, రెక్టాంగులర్ ఫామ్. సో దీన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి, m గ్రేటర్ దెన్ n అయితే అది వర్టికల్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి 0 2 4 3 2 1 ఏంటి, వర్టికల్గా ఉంది కాబట్టి ఇట్లా వర్టికల్గా ఉన్నాయి కాబట్టి వర్టికల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, m లెస్ దెన్ n హారిజెంటల్ మ్యాట్రిక్స్. m లెస్ దెన్ n అని మెన్షన్ చేస్తే హారిజెంటల్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూస్తే 3 2 1 0 4 8 3 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. సో 3 కాలమ్స్ అంటే ఏంటి 3, m ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 2. సో m లెస్ దెన్ 2 కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది హారిజెంటల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఫర్ సపోజ్ m ఈక్వల్ టు ఓన్లీ 1 n ఈక్వల్ టు 0 m ఈక్వల్ టు 1 ఉంటే రో మ్యాట్రిక్స్ అన్నమాట. m ఇండికేట్స్ రో కాబట్టి సో రో 1 2 4 ఇట్లా n అని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 ఇట్లుంటే సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. m ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేస్తే రో మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ m ఈక్వల్ టు 1 మెన్షన్ చేస్తే రో మ్యాట్రిక్స్, n ఈక్వల్ టు 1 మెన్షన్ చేస్తే కాలమ్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. రో అంటే ఏంటి హారిజెంటల్, కాలమ్ అంటే ఏంటి వర్టికల్. సో 3 4 5 కాలమ్ అంటే వర్టికల్ కాబట్టి 3 4 5 n ఈక్వల్ టు 1 మెన్షన్ చేసిండు కాబట్టి సో కాలమ్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ if all the elements in a matrix is 0, then it is called null matrix. ఒక మ్యాట్రిక్స్లో మనకు అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై 0. ఫర్ ఎగ్జాంపుల్ given matrix A equal to matrix of A ij into m into n is null matrix. ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అయితే కండిషన్ ఏంటంటే ఇఫ్ aij ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి 0 కావాలి ఫ్రెండ్స్. సో 0 అయితే నల్ మ్యాట్రిక్స్. సో ఫ్రెండ్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ కూడా డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సేడ్ టు బి డయాగ్నల్ ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇందులో కూడా ఏంటి ఆల్ ఎలిమెంట్స్ 0 కావాలి ఫ్రెండ్స్. సో ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏంటి మనకి, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఫర్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 0 3 0 0 0 4 0 0 0 7. సో మనకు డయాగ్నల్ అని ఎట్లా మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇట్లా క్రాస్ తీసుకుంటాం, ఈ క్రాస్ 3 ఎలిమెంట్స్ని తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకు ఈ క్రాస్ 3ని తీసుకుంటున్నానంటే సో ఇక్కడ 1 1 ఇక్కడ 2 2 ఇక్కడ 3 3. సో రో నెంబర్ కాలమ్ నెంబర్ సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రో నెంబర్ కాలమ్ నెంబర్ సేమ్ ఉన్న వాటిని డయాగ్నల్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇవి ఎక్సెప్ట్ దిస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ 0. సో దీన్ని డయాగ్నల్ అంటాం. సో మనకి ఏమన్నా మ్యాట్రిక్స్ ఇచ్చి ఇది ఏ మ్యాట్రిక్స్ అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆల్ ఎలిమెంట్స్ 0 ఉండి ఓన్లీ ఇట్లా క్రాస్ ఉండేటి
ఎలిమెంట్స్ ఇక్కడ ఏదైనా వాల్యూస్ ఇవ్వచ్చు, రిమైనింగ్ 0 ఉంటే వీటిని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో డెఫినేషన్ ఇది, ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి డయాగ్నల్ ఇఫ్ all elements are equal to 0. సో all elements are equal to 0 except those సో ఇది డయాగ్నల్ అన్నమాట. డయాగ్నల్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 0. సో దీన్ని ఏమంటారు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ మ్యాట్రిక్స్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి స్కేలార్ ఇఫ్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఇందాక ఏం చేసినాం, ఇక్కడ డయాగ్నల్ ప్రిన్సిపల్ని డయాగ్నల్ వాల్యూస్ మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ 0. సో ఇక్కడ స్కేలర్ మ్యాట్రిక్స్లో ఏంటంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ ఈక్వల్ ఉండాలి. అంటే ఉంటే 2 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి. సో ఇట్లా డిఫరెంట్ ఉంటే మాత్రం రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 ఉండి డిఫరెంట్ ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అన్నీ సేమ్ ఉంటాయి, డయాగ్నల్లో ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉంటే స్కేలర్ మ్యాట్రిక్స్. అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముండాలి, 0 ఉండాలి. సో డిఫరెంట్ చూడండి, డయాగ్నల్లో ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి, రిమైనింగ్ 0 ఉన్నాయి. ఇక్కడ చూస్తే డయాగ్నల్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్, రిమైనింగ్ 0 ఉన్నాయి. సేమ్ ఉంటే స్కేలర్, డిఫరెంట్ ఉంటే డయాగ్నల్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ 2 మ్యాట్రిక్స్లలో 0 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. సో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ అన్న యూనిట్ మ్యాట్రిక్స్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇఫ్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ 1 అండ్ rest of elements are equal to 0. సో ఏంటి, then it is called identity matrix. It is denoted by IN. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నారు కాబట్టి దీన్ని INతో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇవి ఏముండాలి, 1 ఉండాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 0 ఉండాలి. సో 0 డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉండి రిమైనింగ్ 0 ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ చూడండి అన్నీ 1 ఉన్నాయి. ఓకే, ఇది మనకి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ చూసుకుంటే ఏమున్నాయి, 0 ఉన్నాయి. సో దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు ఫ్రెండ్స్. సో మనకి షార్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు ఇందులో నుంచి, అందుకోసమే ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ బేసిక్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనము టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేసాం. అండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇస్తే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చూసినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పిన టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్లో కూడా మేబీ క్వశ్చన్స్ రావచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో వీటి మ్యాట్రిక్సెస్ పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా సాల్వ్ చేయాలనేది. సో చిన్న హింట్స్ తోటే మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కాకుండా హింట్స్ తోటి ఎట్లా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోలో సర్కిల్స్ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసినాం ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.